విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం ఉపాధ్యాయులకు దక్కిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్కసారిగా 16,000 టీచర్ పోస్టులను తీస్తే అందులో చీపురుపల్లి నియోజకవర్గంలోనే 73 ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా అతి తక్కువ సమయంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ముల్లు రమణ, గవిడి నాగరాజు, దాసరి శివప్రసాద్, తుమ్మగంటి సూర్యనాయుడు పాల్గొన్నారు. మీ డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడు టీచర్లైన గురువులందరికీ కూడా శిరస్సు ఉంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా మాట్లాడే ముందు ముఖ్యంగా లాస్ట్ టైం ఎంఈఓ గారికి కూడా తెలుసు ఒక విషయం, అంటే మా బాలయ్య బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది, దేవుడైనా సరే తల్లి గర్భం నుంచే జన్మించాలండి. అలాంటి దేవుడిని చేయగలిగే ఏకైక శక్తి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది గురువులు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎంత గొప్ప వ్యక్తులమైనా కూడా అది కేవలం గురువుల వల్లే. ఈరోజు అమెరికాకి వెళ్ళానన్నా, నేను చదువుకున్నానన్నా, ఆ రోజు నా గురువులు నన్ను ఈ స్టేజ్లో నేనున్నాను అని అంటే నా తల్లిదండ్రుల కంట నా గురువులదే పెద్ద పాత్ర అని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. వేలు పై చిరుకు పోస్టులు ఒకేసారి ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, వాటిని దిద్దడం, రిజల్ట్ అనౌన్స్ చేయటం, మరి కోర్టులకు వెళ్ళకుండా చేయాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కాలేదు. అంటే అడుగడుగున ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, మనం చేసే పని ప్రజలకు అందాలి, ఆ ఫలాలు ఎవరైతే చదువుకుని కష్టపడి రాస్తారో వాళ్ళకి అందాలి అనేటటువంటి ఉద్దేశంతో లోకేష్ బాబు గారు చాలా కష్టపడి ప్రతిరోజు దీని మీద రివ్యూ చేసుకుంటూ మరి అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు మరి మేము ఎప్పుడో కృతజ్ఞతలు తెలియజేశాం, మీరు తెలియజేశారు. కానీ మరొకసారి మీరు అందరూ చప్పట్లతో ఆయనకి కోరుతున్నాను. మరి ఈరోజు మన ప్రాంతంలో నేను చూశాను, జనరల్గా టీచర్స్ పలాస అక్కడి నుంచి ఇచ్చినప్పుడు వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఏంటంటే, మొన్న మేము అనంతపూర్లో ఉన్నాం, కడపలో ఉన్నాం, కర్నూలులో ఉన్నాం, చిత్తూరులో ఉన్నాం, నెల్లూరులో ఉన్నాం, మన జిల్లాకు వచ్చేయాలని. ఇదేంటి అని చూస్తే ఎక్కువ ప్రయారిటీ మండలందరూ టీచర్స్కి ఇస్తున్నారు. చాలా కష్టపడి అవుతున్నారు. అవడం వల్ల అక్కడ వేకెన్సీస్ జనరల్ కోటాలో కూడా మనం అవుతున్నాం. ఈ స్పౌస్ కోటా కానీ ఇవి వచ్చేటప్పటికి అక్కడ ఉండిపోవడం చాలా కష్టం అనిపిస్తుంది. క్షుణ్ణం చర్చించాం, మినిస్టర్ గారు కూడా చాలా చేయాలని ప్రయత్నం చేశారు, చాలా వరకు చేశారు. కానీ ఎట్లంటే అది కనిపించడానికి లేనంతమంది మన వాళ్ళు ఉన్నారు. అదొకటి ఉంది, దాన్ని ఏం చేయాలన్నది కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే వేకెన్సీస్ ఉన్న దగ్గరే కదా నోటిఫై చేస్తారు. అది ఎంత చేయాలన్నా మినిస్టర్ గారు కానీ, ప్రభుత్వం కానీ, మేము కానీ ఎవరు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అందువల్ల ఎక్కువ మంది మనం రావటం వలన జాబ్ వచ్చింది, మరి అక్కడ వెళ్ళిపోయాము అనేటటువంటిది ఉంది. మొదట ఏమనుకున్నామంటే, ఎట్లా 16,000 వేకెన్సీస్ వస్తున్నాయి కదా, ఈ 50, 60, 100 మంది 250 మందిని సర్దేద్దాం అన్నట్టుగా